ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి అమరావతి రాజధాని నిర్మాణం మీద రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. అమరావతి ఎప్పుడు పూర్తవుతుంది, రాజధాని పనులు ఎక్కడి వరకు వచ్చాయి, ప్రజలకు కనిపించేలా అభివృద్ధి ఎప్పటికి పూర్తవుతుంది, ఈ ప్రశ్నలకు సమాధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తేదీలతో సహా ఒక స్పష్టమైనటువంటి టైం లైన్ను విడుదల చేసింది. దీంతో అమరావతి అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు ప్రజల ఆశల్లో కూడా ప్రధానమైనటువంటి చర్చగా మారింది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అమరావతినే రాష్ట్ర రాజధానిగా గుర్తించాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఈ తీర్మానం తర్వాత రాజధాని అంశంపై మళ్ళీ వేగం పెరిగింది. విభజన చట్టంలో అవసరమైన సవరణలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చే అవకాశాల నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమరావతి అభివృద్ధి పనులపై నిర్దిష్ట గడువులు ప్రకటించడం ఒక విశేషంగా చెప్పుకోవాలి. అంటే ఇప్పటి వరకు మాటల్లో, మ్యాపుల్లో, ప్రణాళికల్లో కనిపించినటువంటి అమరావతి ఇక నిర్మాణాల దశలో కనిపించబోతున్నటువంటి సంకేతాలు రాష్ట్ర ప్రభుత్వం బలంగా ప్రజల్లోకి పంపించింది. ఈ వివరాల ప్రకారం అమరావతి నిర్మాణాల్లో అత్యంత కీలకమైన ప్రాజెక్టులకు ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది. ఇందులో ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో వేస్తున్నటువంటి అంతర్గత రహదారులు, ట్రంక్ రోడ్లు 2027 మే 27 నాటికి పూర్తవుతాయని స్పష్టమైనటువంటి ఒక ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఏ రాజధాని నగరానికైనా ముఖ్యమైనటువంటి రోడ్లు కనుక సిద్ధమైతే మిగతా నిర్మాణాలు వేగంగా కొనసాగుతాయి. ప్రజలు, అటు అధికారులు, పెట్టుబడిదారులు, ఇక్కడ వచ్చే సంస్థలు అందరికీ కూడా ముందుగా కనిపించేది రోడ్లే. అందుకే ఈ ట్రంక్ రోడ్ల పనులు ముందుగా కనుక పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవటం రాజధాని నిర్మాణంలో ఒక తొలి అడుగుగా కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. అదే సమయంలో అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి అంశం లేఅవుట్లు. ప్రభుత్వం ప్రకటించినటువంటి వివరాల ప్రకారం అమరావతి లేఅవుట్లు 2028 మే 27 నాటికి పూర్తవుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది కేవలం నిర్మాణ ప్రాజెక్టు కాదు, వేలాది రైతుల జీవితాలతో ముడిపడినటువంటి అంశం. రాజధాని కోసం తమ భూములను ఇచ్చినటువంటి రైతులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అభివృద్ధి చేసిన ప్లాట్లు, నివాస వసతులు, మౌలిక సదుపాయాలు ఇప్పుడు ఈ లేఅవుట్ల ద్వారానే అందుబాటులోకి రావాల్సి ఉంది. అందుకే ఈ ప్రకటన రైతులకు ఒక పెద్ద ఆశగా కనిపిస్తూ ఉంది. రాజధానికి ప్రతీకగా నిలిచే అత్యంత ప్రధాన నిర్మాణం అసెంబ్లీ భవనం. ఈ ప్రజాస్వామ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి ఈ భవనం 2028 మే 28 నాటికి పూర్తవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీ భవనం అంటే కేవలం ఒక భవనం కాదు, అది రాష్ట్ర పరిపాలనకు ఒక గుండెకాయ లాంటిది. ప్రజల తరపున చట్టాలు చేసే సభకు ఇది ఒక శాశ్వతమైనటువంటి స్థావరం. అందుకే అసెంబ్లీ భవనం పూర్తి తేదీ ప్రకటించడం ద్వారా ప్రభుత్వం అమరావతి కేవలం ప్రతిపాదన మాత్రమే కాదు, పాలన జరిగే రాజధాని అని ఒక స్పష్టమైనటువంటి సందేశం ఇస్తుందని మనం చెప్పుకోవాలి. ఇక న్యాయ వ్యవస్థ కేంద్రంగా ఉండే హైకోర్టు భవనం కూడా అమరావతి నిర్మాణంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి ప్రాజెక్టు. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం ఈ భవనం 2028 జూన్ 20 నాటికి సిద్ధం కాబోతా ఉంది. ఒక రాజధాని నగరానికి శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఈ మూడు కూడా ఒక కేంద్రంలో బలంగా నిలబడటం చాలా ముఖ్యమైనటువంటిది. ఆ కోణంలోనే చూస్తే ఇవాళ హైకోర్టు భవనం పూర్తవటం అమరావతికి ఒక పూర్తి స్థాయి రాజధాని నగర గుర్తింపును తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. పరిపాలనతో పాటు న్యాయ వ్యవస్థ కూడా ఒకే నగరంలో ఉంటే అక్కడ అమరావతి ప్రాముఖ్యత అనేది మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే అమరావతికి ఒక ఆధునిక అంతర్జాతీయ నగర రూపాన్ని ఇవ్వడంలో కీలకంగా భావిస్తున్నటువంటి ఐకానిక్ టవర్స్ కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి టైం లైన్లో ఉంది. ఇవి 2028 ఆగస్టు 4 నాటికి పూర్తవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవి పూర్తయితే అమరావతి కేవలం కార్యాలయాల సముదాయం కాకుండా ఆధునిక ఆర్కిటెక్చర్ తోటి ప్రత్యేక నగరంగా గుర్తింపుతో ముందుకొచ్చే అవకాశం ఉంది. కొత్త రాజధానికి ఒక విజువల్ ఐడెంటిటీ అవసరం. ఆ బాధ్యతను ఈ ఐకానిక్ టవర్స్ నెరవేరుస్తాయన్న అంచనాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాగే ప్రజల్లో కూడా ఉన్నాయి. ఈ మొత్తం షెడ్యూల్ కనుక గమనిస్తే ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని దశల వారీగా అమలు చేయాలని నిర్ణయించినట్లు అర్థమవుతా ఉంది.
ముందుగా రోడ్లు, ఆ తర్వాత రైతులకు ఇవ్వాల్సినటువంటి ప్లాట్లకు సంబంధించినటువంటి లేఅవుట్లు, ఆ తర్వాత అసెంబ్లీ, ఆ తర్వాత హైకోర్టు, ఆ తర్వాత ఐకానిక్ భవన నిర్మాణాలు, ఇలా ఒక స్పష్టమైనటువంటి క్రమంలో ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మనకైతే కనిపిస్తూ ఉంది. అంటే ఒక అమరావతి అభివృద్ధి ఎప్పుడో ఒకప్పుడు ఇవన్నీ పూర్తవుతాయని కాకుండా ఈ తేదీకి ఈ పని జరుగుతోంది, ఈ పని ఈ తేదీకి పూర్తవుతుంది అనే దశలోకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వాటి యొక్క భవనాలు పూర్తి ఎప్పుడవుతాయనేది ఒక స్పష్టమైనటువంటి తేదీలను అయితే ప్రకటించడం ద్వారా రాష్ట్ర ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం అయితే చేసిందని చెప్పుకోవాలి. రాజకీయంగా కూడా చూస్తే ఈ ప్రకటన చాలా ప్రాధాన్యమైంది. ఎందుకంటే అమరావతి అంశం ఆంధ్రప్రదేశ్లో సాధారణ పరిపాలన నిర్ణయం కాదు. ఇది రైతుల యొక్క ఆవేదన, ప్రాంతీయ భావోద్వేగం, ప్రజల యొక్క నమ్మకం, ప్రభుత్వం యొక్క నమ్మకం, పెట్టుబడిదారుల విశ్వాసం, రాష్ట్ర భవిష్యత్తుకు ఇది ఒక పునాది. వీటన్నిటికీ మిశ్రమమే ఇవాళ గత కొన్నేళ్లుగా అమరావతి అంశంపై వచ్చినటువంటి అనిశ్చితి ప్రజల్లో అనేక సందేహాలు రేకెత్తించింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏవైతే ఈ నిర్మాణాల పూర్తికి సంబంధించి తేదీలతో సహా రాష్ట్ర ప్రజల ముందుకు రావడం ద్వారా అనుమానాలకు తావు లేకుండా ఆ అనుమానాలకు ఎండ్ కార్డు వేసే ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం కేంద్ర ప్రభుత్వ పాత్ర. రాష్ట్ర శాసనసభ తీర్మానం కేంద్రానికి వెళ్ళిన తర్వాత విభజన చట్టంలో మార్పులు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతోంది. అమరావతికి చట్టబద్ధత కల్పించిన తర్వాత రాష్ట్ర ప్రజలంతా కూడా దీనికి సంబంధించి భవిష్యత్తులో ఇంకెవరు కూడా ఈ అమరావతిని ఇక్కడి నుంచి మరో చోటుకి రాజధానిని తరలించే అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి టైం లైన్ మరింత వేగంగా అమలయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి కూడా ఈ రాష్ట్రంతో పాటు ప్రధానంగా ఈ అమరావతి మీద కేంద్రీకృతమైందని చెప్పాలి. ప్రజలు ఇప్పుడు ప్రధానంగా అమరావతి ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల మీదే వాళ్ళ యొక్క దృష్టి అంతా ఉందని చెప్పుకోవాలి. నిర్మాణాలు, అక్కడ ఉన్నటువంటి పరిపాలనా భవనాలు, సాంకేతిక అనుమతులు ఇవన్నీ కూడా వేగంగా పూర్తయి టైం లైన్ ప్రకారం ఇవన్నీ కూడా వాస్తవ రూపం దాల్చాలని కూడా ప్రజలంతా కూడా కోరుకుంటా ఉన్నారు. అమరావతి విషయంలో ప్రతి అడుగు కూడా ప్రజల దృష్టిలో ఉండటం కూడా మంచిదని రాష్ట్ర ప్రభుత్వం కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ టైం లైన్ అమరావతి భవిష్యత్తుపై ఒక కొత్త స్పష్టతను తీసుకొచ్చిందని చెప్పుకోవాలి. రోడ్ల నిర్మాణం, లేఅవుట్లు, అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్స్ ఇవన్నీ కూడా ప్రకటించిన గడువుల్లో పూర్తయితే 2027 నుంచి 2028 మధ్య అమరావతి చరిత్రలో ఒక కీలకమైనటువంటి మలుపు తిప్పే దశగా నిలుస్తుందని చెప్పుకోవాలి. ఒకప్పుడు కాగితాలకే, చర్చలకే పరిమితమై కనిపించినటువంటి రాజధాని ఇప్పుడు తేదీలతో సహా వాటి నిర్మాణ పనులు పూర్తిగా టైం బౌండ్ పెట్టుకోవడంతో అటు అమరావతి మీద మరోసారి ఆశలు రేకెత్తుతా ఉన్నాయి అందరిలో కూడా. ఇప్పుడు ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు అమరావతి రాజధాని పూర్తి స్థాయి నిర్మాణాలని పూర్తి చేసుకొని రాబోయే రోజుల్లో మా కళ్ళ ముందు ఎప్పుడు ఉంచబోతుందని రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.